అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశారు. ఇన్నాళ్లు ఉక్రెయిన్కు సపోర్టుగా నిలిచిన ట్రంప్ ఇప్పుడు ప్రతీకార చర్యలకు దిగారు. ఉక్రెయిన్ను తమ దారికి తెచ్చుకునేందుకు ఆంక్షల కొరడా జులిపించారు. ఉక్రెయిన్కు అందించే $100 కోట్ల మిలిటరీ సహాయాన్ని తాత్కాలికంగా ఆపేశారు ట్రంప్. ఓవైపు ఉక్రెయిన్పై ఇలా ప్రతీకార చర్యలకు దిగుతూనే మరోవైపు చైనా, కెనడా, మెక్సికో లాంటి దేశాలతో వాణిజ్య యుద్ధానికి తెరతీశారు ట్రంప్. ఉక్రెయిన్ భయపడినంత జరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగారు. ఉక్రెయిన్పై ప్రతీకార చర్యలు మొదలుపెట్టారు. తొలి దెబ్బగా ఉక్రెయిన్కు అందించే అన్ని రకాల మిలిటరీ సాయాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయంతో $100 కోట్ల ఆయుధ సరఫరా ఉక్రెయిన్కు ఆగిపోయింది. ఓవైపు రష్యాతో యుద్ధం ఇంకా కొనసాగుతున్న టైంలో అమెరికా సాయం ఆగిపోవడం ఉక్రెయిన్కు పెద్ద దెబ్బ. ఉక్రెయిన్లో ఉన్న గనుల్లో సగం తమకు కేటాయించాల్సిందిగా డిమాండ్ చేస్తోంది అమెరికా. ఏళ్లుగా సాగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్కు సాయంగా ఇప్పటి వరకు $300 నుంచి $500 బిలియన్ సాయం అందించామని, దానికి ప్రతిఫలంగా ఉక్రెయిన్లో ఉన్న గనుల్లో సగం అమెరికా కంపెనీలకు కట్టబెట్టాలని అంటోంది. దీనికి ఉక్రెయిన్ అంగీకరించినప్పటికీ రష్యా నుంచి మరోసారి దురాక్రమణ జరగదనే స్పష్టమైన హామీని డిమాండ్ చేసింది. దీంతో ఈ ఒప్పందంపై పీటముడిపడింది. సరిగ్గా ఇదే టైంలో మీడియా సాక్షిగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య జరిగిన మాటల యుద్ధం రెండు దేశాల మధ్య సంబంధాల్ని దెబ్బతీసింది. ఈ మాటల యుద్ధం జరిగిన 48 గంటల వ్యవధిలోనే ఉక్రెయిన్కు మిలిటరీ సాయం ఆపేసింది అమెరికా. దీంతో ఉక్రెయిన్ చిక్కుల్లో పడింది. ఇలాంటి టైంలో రష్యా యుద్ధాన్ని తీవ్రతరం చేస్తే ఉక్రెయిన్ దగ్గర సరిపడినన్ని ఆయుధ నిల్వలు లేవు. యూరోపియన్ దేశాలు సాయం అందిస్తున్నప్పటికీ అమెరికా సాయంతో పోలిస్తే అది చాలా తక్కువ. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై దాదాపు ఆధిపత్య ధోరణిని ప్రదర్శించారు ట్రంప్. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని, మూడో ప్రపంచ యుద్ధానికి కారణమవుతున్నారంటూ జెలెన్స్కీ మొహం మీద విమర్శలు ఎక్కుపెట్టారు. ఇప్పుడు ఉక్రెయిన్కు ఆప్షన్లు లేవని, తాము చెప్పినట్టు వినాలంటూ మీడియా ముందే హెచ్చరికలు జారీ చేశారు. ట్రంప్ బెదిరింపులకు జెలెన్స్కీ భయపడలేదు. ఇన్నాళ్లు తమకు సాయం చేసినందుకు థ్యాంక్స్ చెబుతూనే స్పష్టమైన హామీ ఇవ్వకపోతే ఖనిజాల ఒప్పందంపై సంతకం చేసేది లేదని తేల్చి చెప్పారు. జెలెన్స్కీ నుంచి ట్రంప్ ఊహించని సమాధానం ఇది. దీంతో ఒప్పందాలు పూర్తి కాకుండానే వైట్ హౌస్ ను వీడారు జెలెన్స్కీ. ఆ వెంటనే ఉక్రెయిన్కు ఆయుధ సాయం నిలిపివేసింది అమెరికా. ఇలా అమెరికా, ఉక్రెయిన్ మధ్య పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఉక్రెయిన్లో అపార ఖనిజ సంపద ఉంది. ప్రపంచంలో అత్యంత విలువైనవిగా భావించే 30 మూలకాల్లో 21 ఉక్రెయిన్లో ఉన్నాయి. ఉదాహరణకు గ్రాఫైట్, లిథియం లాంటి గనుల్నే తీసుకుంటే ఉక్రెయిన్లో 1,90,00,000 టన్నుల గ్రాఫైట్ నిల్వలున్నాయి. లిథియం కూడా అంతే పరిమాణంలో ఉంది. విమానాల నుంచి విద్యుత్ కేంద్రాల వరకు అన్నింట్లో ఎంతో అవసరమయ్యే టైటానియం ఖనిజం కూడా ఉక్రెయిన్లో ఉంది. వీటితో పాటు స్కాండియం, సిరియస్, ప్రొమెథియం, యూరోపియం, లాంథనం లాంటి ఎన్నో విలువైన గనులు ఉక్రెయిన్లో ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఖనిజాల వెలికితీతలో చైనా ముందుంది. 60% ఉత్పత్తి, 90% ప్రాసెసింగ్ చైనాలోనే జరుగుతోంది. వీటి కోసం 50% చైనాపైనే ఆధారపడింది అమెరికా. అలా ఆధారపడకుండా ఉండేందుకు ఉక్రెయిన్ ఖనిజ నిల్వలపై కన్నేసింది. అలా చైనాకు చెక్ పెట్టాలని అమెరికా భావిస్తోంది. కానీ ఉక్రెయిన్ ఇంకా దారికి రాలేదు. అందుకే మరింత ఒత్తిడి పెంచేందుకు దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా రష్యాతో కూడా ద్వైపాక్షిక చర్చలు మొదలుపెట్టింది అమెరికా. మరోవైపు అంతా ఊహించినట్టే చైనాతో ట్రేడ్ వార్కు దిగారు ట్రంప్. అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం మొదలైంది. ఇప్పటికే చైనా ఉత్పత్తులపై 10% దిగుమతి సుంకం విధించిన ట్రంప్ ఇప్పుడు ఆ శాతాన్ని మరింత పెంచారు. చైనా నుంచి అమెరికాకు దిగుమతయ్యే ఉత్పత్తులపై పన్నును 20% పెంచేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై ఆయన తాజాగా సంతకం చేశారు. తమ ఎగుమతులపై పన్నులు తగ్గించుకుంటే చైనా దిగుమతులపై అదనంగా మరో 10% పన్నులు పెంచుతామంటూ వారం రోజుల కిందట హెచ్చరికలు జారీ చేశారు ట్రంప్. అంతలోనే ఆయన ఆ వార్నింగ్ ను నిజం చేశారు. అక్రమ వలసలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను ఆపడంలో చైనా విఫలమైందని ఈ సందర్భంగా ట్రంప్ ఆరోపించారు. అమెరికా చర్యలకు చైనా కూడా ధీటుగా స్పందించింది. అమెరికా నుంచి దిగుమతయ్యే ఉత్పత్తులపై 10 నుంచి 15% అదనంగా పన్ను విధించింది. మార్చి 10 నుంచి ఈ కొత్త పన్నులు అమల్లోకి వస్తాయని ఓ ప్రకటనలో తెలిపింది. అమెరికా నుంచి దిగుమతయ్యే చికెన్, గోధుమలు, జొన్నలు, కాటన్ పై 15% అదనంగా పన్ను విధించింది చైనా. ఇక అమెరికా నుంచి తమ దేశంలోకి వచ్చే సోయాబీన్, పోర్క్, బీఫ్, పండ్లు, కూరగాయలు, ఆక్వా ఉత్పత్తులపై 10% అదనంగా పన్నులు విధించింది. చైనా తీసుకున్న ఈ నిర్ణయంతో అమెరికాకు చెందిన 25 కంపెనీలు ఇబ్బందుల్లో పడబోతున్నాయి. ఈ వాణిజ్య యుద్ధం అమెరికా, చైనాకు మాత్రమే పరిమితం కాలేదు.
కెనడా, మెక్సికోపై కూడా ఆయన పన్నులు విధించారు. ఈ రెండు దేశాలపై ఉన్న పన్నుల్ని చెరో 25% చేశారు. అటు కెనడా కూడా దీనిపై ప్రతిస్పందించింది. అమెరికా నుంచి దిగుమతి అవుతున్న $100 బిలియన్ ఉత్పత్తులపై అదనంగా 10% సుంకాన్ని పెంచింది. భారత్ ఉత్పత్తులపై కూడా ట్యాక్స్ పెంచుతామని మోదీ ముందే ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇలా అమెరికాతో సంబంధం ఉన్న ప్రతి దేశంపై ట్రంప్ తన ప్రభావం చూపించబోతున్నారు. అమెరికా అధ్యక్షుడు తీసుకుంటున్న సంచలన నిర్ణయాలతో ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. భారతీయ స్టాక్ మార్కెట్ల సంగతి సరే సరి, కానీ విని ఎరుగని పతనాన్ని నమోదు చేస్తున్నాయి.